అంటే బానిసల నుంచి ఇంతకు మించి మీరేమో ఊహించలేరు, మేమేమో ఆశిస్తలేము. బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. పోలవరం కట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఐటీఐఆర్ కారిడార్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు? గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు, హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు, మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన. ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విధంగా మీకు ఐఐఎం ఇవ్వము, తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు. ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా? అందులో ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఒక్క విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమని. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం, ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయ్యారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమో అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు. ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? డెఫినెట్గా చేస్తాం. మా ప్రణాళికలు మాకు ఉంటాయి. దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడలేదు. మా సొంత ఆలోచనలు, విధానాలు, నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది. కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము. మా హక్కును కాలు రాయడము, మా పట్ల వివక్ష చూపించడము, మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఏం ప్రతాప్, చూద్దాము. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి. ఇప్పుడు మొదట మా నిరసనను, మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. हम लोग समझ रहा है प्रधानमंत्री हर प्रदेश के मुख्यमंत्री का बड़ा भाई, मगर बड़ा भाई जो कुर्सी पे बैठा है वो बड़ापन नहीं दिखा रहा है. उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए. ये एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहा है. नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है. हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को. 8 सीट दिया हुआ है तेलंगाना से, मगर ये 8 एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है. हर तेलंगाना के जनता
ये सब सारे देख रहे हैं, आंखों के सामने दिख रहा है। इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रीऑर्गेनाइजेशन एक्ट में जो कानून बनाया, बयारम स्टील फैक्ट्री, काजीपेट రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ट्रिपल आईटी, IIM, पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहा है। ये किसी का मेहरबानी नहीं है, ये हमारा हक है। पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने 1 रुपए टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है, मगर बिहार को तो 7 रुपए मिल रहा है। 1 रुपए बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को 7 रुपए मिल रहा है, उत्तर प्रदेश को 6 रुपए मिल रहा है। क्यों ये विवक्षा? हाँ, इसीलिए हमारे जो 8 लोग तेलंगाना के MP से कांग्रेस पार्टी के, बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे, प्रधानमंत्री महोदय को हम दिखाएंगे। ये विकसित भारत नहीं है, ये सबके साथ सबका विकास नहीं है, कुछ लोगों के साथ विकास। वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए, किसी ने माल उठाने में लग गए। या डेफिनेटली ये तेलंगाना स्टेट बजट पे अक्सर होने वाले हैं, क्योंकि हम लोग ये सोचे थे कि मूसी रिवर डेवलपमेंट फ्रंट, रीजनल रिंग रोड, मेट्रो के साथ साथ पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के लिए कुछ इसमें अनाउंस आने वाले थे। आने के लिए हम लोग उम्मीद रखा था, मगर हम तेलंगाना की जनता को उम्मीद तोड़ दिए केंद्र सरकार ने। अभी आगे असेंबली में कल चर्चा कर लेके आगे कार्रवाई शुरू करेंगे। नहीं, अभी कुर्सी बचाने में लग गए, ये कुर्सी बचाओ बजट, इसीलिए बिहार आंध्र प्रदेश को ज्यादा दे दिए कि अभी ये इंडिया डिपेंडेंट ऑन बिहार एंड आंध्र प्रदेश। दैट इज हाउ दे allocated funds to Bihar and Andhra Pradesh. We are not opposing allocating to Bihar and Andhra Pradesh. हम लोगों की मांग एक ही है, क्यों तेलंगाना को नहीं दिए? Yes. So what did you ask for? Sir, everything, whatever I have spoken. Can you tell us the figures, like how much money you have asked for? Yeah, definitely where they have through act, we have got some assurances. That is point number 1, Bayaram Steel Factory, point number 2, Railway Coach Factory in Kazipet, IIM and ITIR corridor and Palamur Rangareddy lift irrigation, all other development activities, these are the assured by the Lok Sabha and Rajya Sabha. He has refused to implement that schemes after completing 10 years also. And whereas he has mentioned Andhra Pradesh Reorganization Act in this budget, saying that he is allocating to Polavaram funds, he is allocating to Amaravati capital city funds, he is allocating something to Andhra Pradesh. Whereas Telangana, same act has given some assurances to Telangana. Why he has refused to implement that? That is what we are asking. We are not asking less or more. We are asking our legitimate right. We are demanding that, Mr. Prime Minister, please implement our assurances. You cannot ignore just like that. If you don't have any political connection or personal connection or emotional connection with the Telangana people, okay, people will say, tomorrow what is going to happen, you see. ఇక ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, చచ్చిపోయిన పాముల గురించి మనం చర్చ చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ మీదనే మనం చర్చ చేద్దాము. కేంద్ర ప్రభుత్వం
కూడా తీసుకుపోయి న్యాయం జరగాలన్నా అంటే నేను అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు. నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా. మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఓటింగ్ మిషన్లుగా, సీట్లు గెలిపించే యంత్రాలుగా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీజేపీ భావిస్తున్నది. ఈ వివక్ష ఎక్కువ కాలము చెల్లదు. దీర్ఘకాలికంగా ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది ఇంకొక ఉద్యమానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. సార్, ఇది సంకీర్ణ ప్రభుత్వాల్లో పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడు ఉన్నది సార్. మీకు యూపీఏలో ఉన్నప్పుడు అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మీ మీద ఒత్తిడి తెచ్చిండు, అన్ని బీహార్ రైల్వే ప్రాజెక్ట్ అన్ని లాలూ ప్రసాద్ తీసుకోపోయిండు, ఇప్పుడు నితీష్ కుమార్ తీసుకోకూడదు. తేడా ఏంటిదంటే అప్పుడు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ. గుడ్ క్వశ్చన్. Yeah, definitely. We will try our level best. We don't ignore appropriate forums. Prime Minister is the important person or responsible person to sanction budget or permissions. Definitely we will try our level best to reach our goal. हाँ, क्या कुछ आपको लगता है कि कोई धमकी जैसी या कोई शर्त इस तरह से है जिसमें मजबूर हुई सरकार और इस तरह संजय जी, हमारा मतलब क्विड प्रो को के मतलब है कुर्सी बचाने के लिए नजराना दे रहा है बिहार। ये मैं इसीलिए कहा एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस। सो प्रधानमंत्री कुर्सी बचाने के लिए बिहार और आंध्र प्रदेश को ज्यादा पैसे देने के लिए कोशिश कर रहा है। दिस इज कॉल्ड क्विड प्रो को। तो इसीलिए हम लोग ये कह रहे हैं कि हम लोग खामोश बैठने वाले नहीं है। हम इन लोगों में नहीं है कि मोदी जी के सामने, केंद्र सरकार के सामने सर झुककर बैठने वाला नहीं है। हम लोग जो हक है, हक के लिए हम लोग लड़ेंगे। సార్, ప్రధానమంత్రికి మోడీకి రేవంత్ మీద కక్షన, తెలంగాణ మీద కక్షన. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మీరు బాగా ఎదుగుదలలో పెట్టారు, రిజర్వేషన్ చేస్తారు బీజేపీ, మనసులో పెట్టుకున్నారు. ఆయన అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని తప్పుబట్టిండు. తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండ్రు, తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది అన్నప్పుడే ఆయన మనసులో ఏముందో, ఆయన మనోగతం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా మేలు జరగకపోతుందని 8 ఎంపీలను గెలిపించిండ్రు. 8 మంది ఎంపీలు ప్రగల్భాలు పలికిండ్రు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, అనుమతులు తీసుకొస్తాం, తెలంగాణను అసలు అద్భుతంగా గుజరాత్ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు కదా ఎంపీలకు నిలబడ్డోళ్ళు. గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? సార్, తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది, ఒకవైపు విజన్తో ముందుకెళ్తా ఉన్నారు, కేంద్రం సహకరించిన పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా వెళ్తారు? ఖచ్చితంగా విజన్తోనే వెళ్తాం ముందుకు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర బడ్జెట్ గురించి ఏమన్నా ఉంటే అడగండి. ప్రమోద్. ठीक है, आपको आपत्ति है, आपको एतराज है, आपको नहीं मिला, अपना राज है, लेकिन एक पड़ोसी राज्य को उस तरह से मिला क्योंकि पड़ोसी राज्य की अर्थव्यवस्था पे पड़ोसी राज्य को फायदा होता है। जैसा तेलंगाना से आंध्र पे कुछ लोग डिपेंडेंट है, वहाँ की इकोनॉमी उस पर डिपेंड करती है। तो क्या आप उस लिहाज से आप हटा दीजिए तेलंगाना, आप एक मुख्यमंत्री के तौर पे, तेलंगाना के नागरिक के तौर पे आप अपना कंसर्न जता चुके हैं, लेकिन आंध्र प्रदेश को जो मिला है उसको आप कैसे देखते हैं? क्योंकि 10 सालों से आंध्र बाइफर्केशन के बाद आंध्र प्रदेश के साथ क्या हुआ ये एक्सप्लेन करने की जरूरत नहीं है, लेकिन वो मिला है उसको आप वेलकम करते हैं कि नहीं? प्रमोद जी, मैं मेरी बात साफ आपके सामने रख चुका है। आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट फॉर आंध्र प्रदेश एज वेल तेलंगाना। तो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट को पढ़ने में ही गलती कर रहे हैं। पूरा निर्मला सीतारामन जी का जितने भी पेजेस बजट रख चुकी है पूरा देखो,
कहीं तेलंगाना के शब्द भी नहीं है। इतना विवक्षा क्यों तेलंगाना के खिलाफ? तेलंगाना के नाम लेने के लिए भी मोदी जी सरकार तैयार नहीं है। क्यों? 8 MP दिए हम लोग, इसीलिए आप लोग तेलंगाना के नाम भी लेने के तक अब तैयार नहीं है। ये गलत है। नहीं भाई, आंध्र प्रदेश को देने दो, बिहार को देने दो, और कोई प्रदेश राज्य को देने दो, हमको कोई एतराज नहीं, हमको कोई आपत्ति नहीं है। बगल में क्यों दिए, ऐसे ऐसे विवक्षा की बात हम लोग नहीं कहते। हमारा हक हम मांग रहा है। हमारा हक मोदी जी या भारतीय जनता पार्टी ने नहीं छीन ले सकते। हमारा हक के लिए हम लोग लड़ रहा है। आप पीसीसी प्रेसिडेंट हैं, आपकी पार्टी की पीसीसी प्रेसिडेंट शर्मिला जी की भी यही राय है। हाँ, नो, शर्मिला जी को पूछना है, मुझे पूछे तो मैं क्या कहूं। आप जानकारी करो शर्मिला जी से अभी क्या हो रहा है। सब साउथ के डिलिमिटेशन ऑफ पार्लियामेंट सीट्स, बजट एलोकेशन, अदर परमिशंस, जितने बीमारू स्टेट्स को दे रहे, बिहार, मध्य प्रदेश, उत्तर प्रदेश, राजस्थान, जो इलाके को, जो राज्यों को जो पैसा मिल रहा है, साउथ को क्यों नहीं मिल रहा है? ये विवक्षा के खिलाफ हम लोग लड़ना चाह रहे हैं। इसीलिए हम लोग ये कोशिश करेंगे कि तमिलनाडु को और कर्नाटक को आगे जो जो हमारे साथ में आएंगे, सब लोगों को साथ में लेकर आगे चलाने के लिए हम कोशिश करेंगे। మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మంచి సూచన చేశారు, చర్చ చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు అర్థం చేసుకోండి, మనం ఇప్పుడు హక్కుల కోసం మాట్లాడుతున్నాం. మన హక్కులు వాళ్ళు కాల రాసినంత మాత్రాన మనం చచ్చిపోతామని మీరు భావించకండి. బ్రతికుండడం ఎలాగో, అభివృద్ధి చెందడం ఎలాగో మాకు తెలుసు. 75 సంవత్సరాలలో దాదాపుగా 50 సంవత్సరాలుగా పైగా ఎన్నో వివక్షల్ని, ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పరిపాలనను అందించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సంక్షోభం నుంచి కూడా రాష్ట్రాన్ని బయటపడేసే ప్రణాళిక, వ్యూహం మా దగ్గర ఖచ్చితంగా ఉంది. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నది మా హక్కులను నరేంద్ర మోడీ గారు కాల రాసిండ్రు. నరేంద్ర మోడీ గారు హక్కులను కాల రాస్తుంటే కిషన్ రెడ్డి గారు మౌనంగా తల వంచుకొని మోడీ గారి బానిసలాగా వ్యవహరిస్తున్నారు 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు. ఈ విషయాన్ని మీకు తెలంగాణ ప్రజలకు వివరించడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చకు పెడతాము. ఇంతకుముందు మిత్రులు అడుగుతున్నారు కదా, ఎవరు అందరినీ కూడగట్టాలని. శాసనసభలో చర్చ పెట్టడం అంటేనే అందరినీ కూడగట్టడం అని. సో రేపు ఎవరు ఎటువైపు ఉన్నారో, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారో, చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఎవరిని ఎవరు కౌగిలించుకోవాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఈ చర్చకు ముందుకు వెళ్తాము. ఆ చర్చలో అందరి రంగులు బయటపడతాయి. ఇక కలిసి వస్తారో కాలగర్భంలో కలిసిపోతారో నేను చెప్పలేను కదా. నేను అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకున్నామని చెప్తున్నా. సభలో వాళ్ళ విధానం ఏందో వాళ్ళు చెప్పనియండి. అందుకే ఈరోజు సూచన చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో, వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను, రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది. ధన్యవాదాలు.